ఎంత సాధారణ విషయమైనా దాని లోపలుండే రహస్యాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని మనం ఎందుకు, ఏమిటి, ఎలాలో డీకోడ్ చేద్దాం. క్యూఆర్ కోడ్ మనం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దీన్ని వాడుతూనే ఉంటాం. మరి మన రోజువారీ పనులను సులభతరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ క్యూఆర్ కోడ్ ని ఎవరు కనిపెట్టారో తెలుసా? క్యూఆర్ కోడ్ ని కనిపెట్టక ముందు వస్తువుల్ని ట్రాక్ చేయడానికి బార్ కోడ్ ని ఉపయోగించేవారు. అయితే 1994లో జపాన్ లోని డెన్సో వేవ్ అనే కంపెనీ వాహనాల తయారీ ప్రక్రియలో స్పేర్ పార్ట్స్ ని బార్ కోడ్ తో ట్రాక్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందుకంటే బార్ కోడ్ లో ఒక సమాచారాన్ని ఒక పరిమితి వరకు మాత్రమే నిల్వ చేయవచ్చు. బార్ కోడ్లు కొంచెం దెబ్బతిన్నా వాటిని ఉపయోగించడం కష్టమైపోతుంది. అప్పుడే బార్ కోడ్ కు ప్రత్యామ్నాయంగా ఏదో తయారు చేయాలని డెన్సో వేవ్ నిర్ణయించుకుంది. డెన్సో వేవ్ లో పనిచేస్తున్న మసాహిరో హరా అనే ఇంజనీర్ నేతృత్వంలోని బృందం వివిధ రకాల కోడ్లతో ప్రయోగాలు చేపట్టడం ప్రారంభించింది. అయితే ఒకరోజు మసాహిరో హరాకు జపనీస్ చెస్ అని పిలువబడే షోగి అనే గేమ్ ఆడుతున్నప్పుడు నలుపు మరియు తెలుపు చతురస్రాల నమూనాతో 2 డైమెన్షన్ కోడ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు డిజైన్ చేసిందే క్యూఆర్ కోడ్. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. ఇది బార్ కోడ్ల కంటే త్వరగా పనిచేస్తుంది కాబట్టి ఈ పేరు పెట్టారు. ఇది బార్ కోడ్ల కంటే గణనీయంగా ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది. క్యూఆర్ కోడ్ లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించే వ్యవస్థ కూడా అందులోనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ 30% వరకు దెబ్బతిన్నప్పటికీ లేదా అస్పష్టంగా ఉన్నప్పటికీ పనిచేస్తుంది. అంటే ఏ విధంగా చూసినా బార్ కోడ్ తో పోలిస్తే క్యూఆర్ కోడ్ తోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కనిపెట్టిన తర్వాత తక్కువ సమయంలోనే క్యూఆర్ కోడ్ చాలా ప్రజాదరణ పొందింది. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో కనీస చదువు కూడా లేని వారు కూడా డిజిటల్ చెల్లింపుల ఆధారంగా వ్యాపారాలను చేస్తున్నారంటే దానికి కారణం క్యూఆర్ కోడ్. ఇది క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ వెనుకున్న కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.